మన జాతకం కుటుంబ సభ్యుల జాతకంతో ముడిపడి ఉంటదా? సందేహమే లేదు దాంట్లో. ఆ! బాగా గమనించండి దీంట్లో. ఆ! కర్మని నేను ప్రతిదానికి కర్మని అన్వయం చేస్తున్నాను అనుకోవద్దు మీరు అవునవును. గానీ, ఆ! జ్యోతిష్యానికి కర్మకు ఉన్నటువంటి సంబంధం అటువంటిది. అచ్చచ్చా! ఓకే. ఆహ్, జాతకంలో మనం వింటుంటాం. ప్రాక్టికల్ విషయాలు చెప్తా కొన్ని యెస్. లౌకిక ఆ! విషయాలు. నా కొడుకు పుట్టగానే బాగా కలిసొచ్చిందండి. ఆ! కూతురు పుట్టగానే కలిసొచ్చింది. అవును. ఇవి విన్న విషయాలే. కరెక్ట్. మా పాపకు గాదు సారీ. మా పాప పుట్టగానే కలిసొచ్చింది. అప్పటి నుంచి పెద్ద రాజభవనం నిర్మాణం చేయగలిగాను. అవును. నా వృత్తిలో బాగున్నా అని చెప్పేసి చాలా మంది పెళ్ళిళ్ళకి వెళ్తే వింటుంటాం. అవును. పంతులు గారు అవును. నేను మా అమ్మాయి పెళ్లి చేస్తున్నా ఇప్పుడు బాధేస్తుంది నాకు. చేయవలసిందే తప్పదు గానీ అమ్మాయి పుడితే నాకు బాగా కలిసొచ్చిందండి. అంతకుముందు దరిద్రం అనుభవించాను. ఇప్పుడు ఐశ్వర్యవంతునయ్యాను. ఇదంతా మా అమ్మాయి పెట్టిన భిక్ష అనుకుంటారు. ఎందుచేత అంటే మనకు రుణాలుంటాయి అని చెప్తున్నాం. ఈ రుణం వల్లనే పుత్రికలు, పుత్రులు అంతా జన్మనిస్తుంటారు. దీనికి సంబంధం ఏంటంటే ఒకవేళ పుత్రిక చేసినటువంటి ఇప్పుడు కొంత రుణం ఉంది. ఆ రుణం ఉంది. ఈ ఇంట్లో జన్మించాలి. కానీ వాళ్ళ దాంట్లో చేసినటువంటి పుణ్యం ఎక్కువుంది. వేరెక్కడో పుణ్యకర్మ అది సింక్రనైజ్ అయినప్పుడు ధనవంతుడి ఇంట్లో అమ్మాయి పుట్టాలి అని ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఇంట్లో ఉద్భవించినప్పుడు ఆ తండ్రికి కలిసొస్తుంది. ఓకే. కలిసొస్తుందంటే ఏదో ఒకే రాత్రి ఏదో డబ్బులు సంపాదించి ఓవర్ నైట్ స్టార్ అయిపోడు. ఓవర్ నైట్ డబ్బులు అంతే రావు. కదా! అవును. ఏం చేస్తాను కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. బుద్ధి కర్మానుసారిణి అన్నారు. అవును. బుద్ధి మారుస్తుంది. వాడికి ఆలోచన రావచ్చు. ఇప్పుడు ఆ అమ్మాయి పుట్టగానే సహజంగా ఏ తండ్రికైనా అమ్మాయి పుట్టిన బరువు బాధ్యతలు ఉన్నాయి, ధర్మబద్ధంగా పెళ్లి ఉండాలి. చేయాలి, డబ్బులు ఆ సంపాదించాలి. పుట్టిన సమయాన్ని ఆలోచిస్తుంది. అప్పటి నుంచి వాడు సిస్టమిక్ లైఫ్ స్టైల్లో ఉన్నాడు అనుకోండి. ఆ! స్ట్రీమ్ లైన్ అయితే అయిపోయింది. ఏమవుతుంది? డబ్బు కలిసి వస్తుంది. అంటే మనం చేయనటువంటి శ్రమ చేయకుండా ఏది మన దాకా రాదు. మనం చేసేటువంటి కర్మల్లో మార్పు రావడం కావచ్చు, బుద్ధిలో మార్పు రావడం కావచ్చు, ప్రతి పైసా పక్కన పెట్టడం కావచ్చు, వీడు దురలవాట్లకి పోకపోవడం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభావం చేస్తుంటాయి. రైట్. సో ఇవన్నీ కూడా అంటే పూర్వజన్మ రుణాలు బట్టే కలిసి రావడం, కలిసి రాకపోవడం అవన్నీ కూడా జరుగుతుంది. పశుపక్షాదులకు కూడా కర్మఫలం ఉంటదా? వాటి జీవితాలని ఏ గ్రహాలు నిర్దేశిస్తాయి? పశుపక్ష మనం అనుకున్నాము అనేక జన్మలు పొందిన తర్వాత జీవుడు మనిషి జన్మ పొందుతాడు అనుకున్నాము. అట్లాగా మనిషి కొన్ని మనం చూస్తుంటాం. కొన్ని శరీరంతో ఉన్నటువంటి సమయంలో కొన్ని కర్మను అనుభవించగలుగుతాం. కుంభీపాకం లాంటివి అనేక దోష అటువంటి శిక్షలు మనం గరుడ పురాణంలో విన్నాం. నేను చిన్న ఉదాహరణ చెప్తాను. లౌకికంగా మీరు నేను ఇద్దరిలో ఒక ఆత్మ ఉంది. ఆత్మ వదిలిపెడితే తర్వాత ఏ జీవంలో వస్తుందో చెప్పలేము. ఇప్పుడు మానవ శరీరంతో మీరున్నారు, నేనున్నాను. అది రేపు కుక్కకే రావచ్చు, ఒక పక్షికే రావచ్చు, చిన్నటువంటి ఒక పురుగుకే రావచ్చు. ఆత్మ అన్నిట్లో ఆత్మ ఉంటుంది. అన్నిట్లో జీవం ఉన్నసేపు ఆ చైతన్యం కలిగి ఉంటారు. మనం ఎక్కడ అగ్ని వేయగానే సరే ఒక ఇంట్లో వంట చేస్తున్నాము, నూనె సలసలగా ఆగుతుంది, ఓ చిన్న పురుగు వచ్చి దాంట్లో పడుతుంది. బాగా గమనించండి, అర్థం చేసుకోండి. ఆ శరీరానికి ఆ తీవ్రత ఎక్కువ, చనిపోతుంది. వేడి కాఫీ పెట్టారు, ఈగ తాగడానికి వస్తుంది, ఈగ దాంట్లో పడి చనిపోతుంది. అదే మనం మీద పోసుకుంటే మనకు నష్టం లేదు. అంటే ఈ శరీరానికి ఆ శక్తి తట్టుకోగలుగుతుంది. కానీ ఆ జీవికి ప్రాణమన్నింటిలో ఒకటే, గుర్తుపెట్టుకోండి. కానీ ఆ శరీరంతో ఉన్నప్పుడు అది తట్టుకోలేదు. మనం ఏమంటాం, వింటుంటాం చూడండి, వేడి నీటిలో పాడేస్తారు మనల్ని. అంటే ఈ శరీరంతో పాడేయాల్సిన అవసరం లేదు. సలసల మరిగేటువంటి నూనెల్లో కాలుస్తారు మనల్ని. ఇప్పుడు ఈ జీవి చూడండి, ఒక ప్రాణి పురుగుగా వచ్చి దాంట్లో పడింది, దాంట్లో పడి చనిపోయింది కదా. అంటే ఆత్మకి ఎంత వేదన కావాలనో కలిగింది. శరీరం కలగకపోవచ్చు, అన్ని కర్మలు ఇదే శరీరంతో పొందకపోవచ్చు. మనం వాయు శరీరంలో పితృదేవతలు ఉంటారని చెప్తాం. శరీరం వదిలిపెట్టిన తర్వాత శరీరం ఇక్కడే ఉంటుంది కదా, భూమిలో పాతి పెడతారు, దానికి దహనం చేస్తారు. కానీ ఆత్మ అనేది వెళ్తూ ఉంటుంది, రూపాంతరం చెందుతుంటుంది. మనం అంటాం చూడండి, భగవద్గీతలు చెప్పినప్పుడు చిరిగిన వస్త్రం ఎట్లా వదిలిపెట్టయితే మనం వేరే వస్త్రం వేసుకుంటాము, ఆత్మ కూడా ఈ శరీరాన్ని వదిలిపెట్టి మరో శరీరాన్ని పొందుతుంది అని చెప్తుంది. కర్మఫలాలు రావాలంటే ఆత్మ ఏదో ఒక శరీరాన్ని పొంది ఉండాలి. అది ముందు చూస్తారు, ఎటువంటి పుణ్యకర్మలు ఉన్నాయా, పాపకర్మలు ఉన్నాయా. పాపకర్మాలు ముందు ఫలితాలకు వస్తాయి, పుణ్యకర్మలు తర్వాత వస్తాయి. ఏదైనా సరే ముందు చెడు అనుభవించిన తర్వాత బాగుంటుంది. అటువంటి సందర్భంలో ఏ శరీరంతో అయితే ఈ కర్మలు అనుభవించడానికి సాధ్యపడుతుందో అటువంటి ప్రాణం, అటువంటి శరీరం పొంది ఆ కర్మను అనుభవించి తర్వాత ఈ జంతువునాం నరజన్మ దుర్లభం అనేటువంటి లాస్ట్కి, అయ్యా నువ్వు కర్మలన్నీ అనుభవించేసావు, కొన్ని కర్మలు మిగిలి ఉన్నాయి, ఈ మానవ శరీరంలో అనుభవించిన తర్వాత మోక్ష సాధన చేయి, మళ్ళీ జన్మరాహిత్యం లేకుండా పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం అన్నట్టు మళ్ళీ తల్లి గర్భంలో పడి మళ్ళీ కర్మానుబంధం లేకుండా ఉండాలంటే మానవ జన్మలోనే సాధ్యపడుతుంది. కాబట్టి నువ్వు మోక్ష సాధన చేయని చెప్పేసి భజ గోవిందంలో ఆదిశంకరులు చెప్తారు. కానీ ఏం చేస్తాం మనం, తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనకు పూర్వజన్మ వాసనలు ఉంటాయంట. మనం ఎటువంటి పాపాలు చేసాము, ఎందుచేత తల్లి గర్భంలో పడ్డాము. గర్భ నరకము ఉంటుంది శాస్త్రం. నరకం ఎక్కడ ఉంటుంది, తల్లి గర్భంలో ఉన్నప్పుడే
వేడివేడి కాఫీ తాగింది అనుకుందాం తల్లి, అది ఒక మాంసపు ముద్ద చలించిపోతుంది. చల్లటి ఐస్ క్రీమ్ తిన్నది అనుకోండి, తల్లి సంతోషపడుతుందేమో, కానీ లోపల ఉన్నటువంటి గర్భంలో ఉన్న శిశువు నా 9 మాసాలండి ఊపిరి ఆడకుండా ఒక గంట సేపు రూమ్లో కూర్చోండి, ఫ్యాన్ లేకుండా కూర్చోలేము. ఇంత పెద్ద విశాల రూమ్లో ఒక గంట సేపు కూర్చోలేము ఫ్యాన్ లేకుండా. అటు తల్లి శ్వాసనే మన శ్వాసగా ఉండి 9 మాసాలు తల్లి గర్భంలో ఉన్నటువంటి వాళ్ళ మనమందరం కూడా ఎంత ఇబ్బంది పడి ఉంటుంటాం అనుకుంటామట. మళ్ళీ పునరపి జననం, మళ్ళీ పుట్టవలసిన సందర్భం లేకుండా ఏం వాటిని దుష్కర్మలు చేశాను, అన్ని దుష్కర్మల్ని ప్రాయశ్చిత్తం చేసుకొని మళ్ళీ పుట్టవలసిన అవసరం లేనటువంటి స్థితి నేను పొందుతాను, నాకు ఇటువంటి అవకాశం లభించింది, పరమేశ్వర సంతోషం అని చెప్పి నమస్కారం చేసుకొని పుట్టగానే ఆ పేగు తెంచగానే మళ్ళీ పూర్వజన్మ వాసనలన్నీ పోతాయంట. మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ ఎందుకు వచ్చాము, ఏం చేద్దాము, నాకు ఈ కామ్యం తీరాలంటే ఇవన్నీ చేయాలి, ఈ కామ్యం తీరాలంటే ఎటువంటి అన్యాయాలు చేయాలి, అధర్మమైన పర్వాలేదు, నా కామ్యం తీరిందే ప్రధానం అనేటువంటి దుర్బుద్ధి కలిగి మళ్ళీ అంటే కలి ఫలం కాస్తూ ఉంటుంది కదా, మనం ఉండేటువంటి ప్రదేశం యొక్క ప్రభావం, అదేవిధంగా యుగం యొక్క ధర్మం, ఇవన్నీ కూడా మనం పాటించాల్సింది. దీనికి అతిక్రమించి పోలేము కాబట్టి ఆ కలి ఫలం చేత కొన్ని దుష్కరాలు అనుభవిస్తుంటాం, మళ్ళీ ఈ జననమా చక్రాల్లో తిరుగుతూ ఉంటుంటాం. మనం నాస్తికులు ఉంటారు మన దగ్గర చాలా మంది, అట్లాగే విదేశీయులు ఉంటారు, వాళ్ళకి ఇవన్నీ తెలియదు. వాళ్ళ మీద కూడా ఈ గ్రహాల ప్రభావం సేమ్ ఉంటుందా? డౌట్ లేదు దాంట్లో. మంచి ప్రశ్న. మనకి సమస్త సృష్టిలో అనేక దేశాల్లో కేవలం భారతదేశానికి కర్మభూమి అంటారు. అంటే చేసినటువంటి కర్మాల్ని తిరిగి మంచి ఫలితాన్ని ఇచ్చేటువంటి భూమి ఏదైనా ఉందా అంటే అది కేవలం కర్మభూమి, భారతదేశం మాత్రమే. అదేమిటి మనకన్నా టెక్నికల్గా టెక్నాలజీ పరంగా అడ్వాన్స్గా వాళ్ళకి ఆ పేరు పెట్టుకోరాలేదా అంటే వాళ్ళకి అవగాహన లేదు కదండి. కర్మ ఏంటి, చక్రం ఏంటి, సృష్టి ఆరంభం ఏంటి, అంతం ఏంటి, ఈ యుగాలేంటి, యుగ ధర్మాలేంటి, ఇవన్నీ కూడా పౌరాణికంగా వాళ్ళకి అవగాహన లేనటువంటి వాళ్ళు. మన సనాతన ధర్మం ఎంత గొప్పదంటే అనేక దేశాలు ఉద్భవించక ముందే, పుట్టక ముందే ఆనాటి నుంచి ఉన్నటువంటి ఏకైక ధర్మం భారతదేశంలో కాదు, సృష్టిలో ఆది ధర్మం ఏంటంటే సనాతన ధర్మం. ఓంకారం నుంచి ఉద్భవించింది అని చెప్తాం మనం. అటువంటి గొప్పదైనటువంటి ధర్మంలో మనం ఉన్నాం. కర్మభూమిని చెప్పుకున్నాం. దానికి జియోగ్రఫికల్గా నదీ నదాలు కావచ్చు, ప్రవహించేటువంటి ప్రతిదీ ప్రకృతి ప్రతి అంతా కూడా చూసి ఎక్కడైతే ఆరాధన చేస్తే, ఎక్కడైతే జన్మ ఎత్తితే మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేదు, అటువంటి భూమే కర్మభూమి అని భారతదేశాన్ని నిర్ణయం చేశారు. అటువంటి గొప్ప భారతదేశంలో పుట్టాం కాబట్టి శాస్త్రము, అధ్యయనం, వివరణాలు ఇవన్నీ కూడా ఈ బాండింగ్తో ఉన్నాం. చాలామంది అంటారు భారతదేశంలో ఉంటే నాకు ఈ గొడవలు, నేను ఏం చక్క అమెరికా వెళ్ళిపోయి చక్క ఎవరితో నన్ను సహజీవనం చేయొచ్చు, నా ఇష్టానుసారంగా ఉండవచ్చు అని వింటుంటాం. కానీ తాత్కాలిక ప్రయోజనాల విషయం మర్చిపోదు. అక్కడ చేస్తున్నావు బాగానే ఉంది, సహజనం చేస్తావు బాగానే, భారతదేశంలో చట్టం అనుమతించదేమో, పాశ్చాత్యంలో అవకాశం ఉందేమో, కానీ సరే భారతదేశంలో ఈ లివింగ్ టుగెదర్ చేసినటువంటి వాడి పరిస్థితి గమనించవు. సరే 6 మాసాలు బాగుంటాడు, సంవత్సరం బాగుంటాడు, 2 సంవత్సరాలు బాగుంటాడు, ఆ తర్వాత వాడు ఏం చేస్తున్నారు, వారేం చేస్తున్నారు, వీరేం చేస్తున్నారు అనే విషయం గమనించు. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నప్పుడు పెద్దవాళ్ళు చెప్పినటువంటి ధర్మం ఏంటి, కర్మభూమి ఎందుకున్నారు, ఎటువంటి కర్మలు చేస్తే పునీతులు అవుతావు అని చెప్పారు, ఎటువంటి విషయాల్ని ఆచరించమన్నారు, ఏ ధర్మము ఏది అధర్మం అని చెప్పారు, దాన్ని ఆచరించకుండా ఉండడం వల్ల కలిగేటువంటి ప్రభావాలు అయితే ఉంటాయో ఆ కేవలం విదేశాల్లోనే సాధ్యపడుతుంది. మేము చాలామంది పాశ్చాత్యులు ఆన్లైన్లో కన్సల్టేషన్ తీసుకొని కొన్ని సందర్భాల్లో గ్రహాలు అనుకూలించకపోతే జపాలు లాంటివి చేస్తుంటాం. సూర్యగ్రహ జపం ఉందనుకోండి, సరే శనిగ్రహ జపం అందరికి తెలిసిన విషయం చెప్తాను. 19,000 సంఖ్య జపం చేయాలి శనిగ్రహానికి. జపము, తర్పణము, హోమము, దానం చేయాలి. కానీ విదేశంలో ఉన్నటువంటి వాడికి కనీసం 3 సార్లు చేస్తాము. 19,000 × 3 సార్లు. ఎందుచేత అంటే వాడు ఉన్నది కర్మభూమిలో కాదు, ఫలితాన్ని తొందర రాదు. ఎందుకు 3 సార్లు చేస్తే కానీ ఆ ఫలితం కొంతవరకే అన్వయం అవుతుంది. అంత ఓపిక వాడు చేసుకునే పరిస్థితి ఉండదు. శర్మగారు ఏదో మీరు చేయాలి, నేను ఏదో ఊహించి వచ్చాను, ఇక్కడికి వస్తే పరిస్థితులన్నీ కూడా దానికి భిన్నంగా ఉన్నాయి, దీని నుంచి బయటపడే పరిస్థితులు నాకు అనుకూలంగా లేవు, నువ్వు జపం చేయవయ్యా అని చెప్తాం. కానీ నాకు తెలిసిన విషయం ఏంటంటే అక్కడ కర్మభూమి కాదు కనుక ఆ చేసినటువంటి జపమో, మంత్రమో, దానమో వెంటనే ఫలితాన్ని ఇవ్వవు. అసలు ఫలితాన్ని ఇవ్వవు రకంగా చెప్పాలంటే. కనుక అంటే ధర్మబద్ధంగా ఫలితాలు ఇవ్వలేవు కనుక భారతదేశంలో చేయాలి. మరి ఇక్కడ చేస్తే అక్కడ వస్తుందా అంటే ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంటుంది, దాంట్లో డౌట్ లేదు. వెళ్తుందా అంటే ఇప్పుడు ఎక్కడో ఉన్నటువంటి వారి క్షేమం కోరి ఇక్కడ నమస్కారం చేస్తే ఏ విధంగా వాడు సద్మార్గంలో వస్తున్నాడో ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. మనం మాంస నేత్రంతో చూడలేము అంటే లేదని అర్థం కాదు కదా, ట్రాన్స్ఫర్ అవుతుంది. మన ఫోన్ అండి, ఏ కంపెనీ ఎక్కడుందో అమెరికాలో ఉన్న వ్యక్తి మనకే ఎలా ఫోన్ చేస్తాడు, ఆ తరంగాలు ఎలా ట్రాన్స్మిట్ అవుతాయి. ఈ మధ్య మీకు చెప్తే ఉదాహరణ గుర్తొచ్చింది నాకు. అందరూ 10 నిమిషాలు ఆశ్చర్యపోయారు. ఫోన్ యూఐ అంతా మారింది, యూజర్ ఇంటర్ఫేస్ అంతా కూడా మారింది. ఫోన్ ఇట్లా పైకంటే ఆన్ ఆఫ్ అయ్యేది సైడ్కి వచ్చేస్తుంది. అదేమిటి అందరూ ఆశ్చర్యపోయారు. నా ఫోన్ అప్డేట్ అయింది చూసేసరికి ఏంటి, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసేసరికి అందరూ అవే. అంటే ఎక్కడ ఉన్నటువంటి వాడు లక్షల ఫోన్ని ఒక క్షణంలో మేనేజ్ చేస్తున్నాడు. వాడు యూజర్ ఇంటర్ఫేస్ చేంజ్ చేశాడంటే డాటా అంతా వాడి దగ్గర ఉన్నట్టే. అట్లాగే
ఒక కేవలం ఫోన్ కంపెనీ వాడి దగ్గర మనం యూజర్స్ డాటా ఉన్నట్టుగా మనల్ని అందరి సృష్టి చేసినటువంటి వాడిపై మన డాటా మన దగ్గర ఉండకపోవడం. కాబట్టి ఎనర్జీ ఎట్లా ట్రాన్స్ఫర్ చేయాలని వాడు తెలియదేం కాదు కదా. కాబట్టి అవన్నీ కూడా బాగా లోతుగా శాస్త్రంని అధ్యయనం చేసుకుంటూ ఆలోచన చేస్తే సాధ్యపడేది.